మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి. 9390501418. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇడుపు కాగితం. ఇడుపు కాగితం సినిమా ఎప్పుడైతే ముహూర్తం షాట్ మొదలైందో అప్పటినుంచెల్లి ఈ టైటిల్ మీద తెలంగాణ, ఆంధ్ర మధ్య మళ్ళొకసారి చిచ్చు మొదలైందనే చెప్పుకోవాలి. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే తెలంగాణ భాషని చాలా అవహేళన చేస్తున్నారని చాలామంది మేధావులు అయితే చర్చకి కూడా దారితీశారు. ఇప్పుడు ఒకంత మళ్ళీ ఇంకొకసారి 12 సంవత్సరాల కాలం పూర్తయినంక మళ్ళీ ఇంకొకసారి ఆంధ్ర, తెలంగాణ భావాజాలం అనేది మళ్ళీ ఇంకొకసారి తెర మీదకొచ్చింది. సో, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. సార్, మీరు తెలుగు భాష సమితిలో 30 సంవత్సరాల పైన మీరు ఉన్నారు. అయితే ఇక్కడ ఇడుపు కాగితం ఏదైతే ఉందో దీని గురించి మాట్లాడాలి అంటే తెలంగాణ యాసలో ఇడుపు కాగితం అనేది వెరీ కామన్. మేము యాజ్ ఎ తెలంగాణ అమ్మాయిగా నేను చెప్తాను, మాకు ఇది చాలా ఈజీ సబ్జెక్ట్, మేము అర్థం చేసుకోగలుగుతాం ఈ భాషని. కానీ ఎప్పుడైతే అది ఇడుపు కాగితం అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టి ఒక సినిమా వస్తుందంటే సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని మాటలు, దానికి తర్వాత కౌంటర్ వీడియోలు మనం అన్నీ చూస్తున్నాం. ఇంతకీ దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? భాషను ఎక్కిరించడం అంటారా, లేకపోతే ఏమంటారు ఇది? ఇంగ్లాండ్లో మాట్లాడే ఇంగ్లీష్ భాషను ఏమంటారండి? అమలాపురంలో మాట్లాడేది, ఆదిలాబాద్లో మాట్లాడే ఇంగ్లీష్ని కూడా ఇంగ్లీష్ అంటారు కదా. అమెరికాలో మాట్లాడినదే, సౌత్ ఆఫ్రికాలో మాట్లాడిన, ఫిలిప్స్ అని మాట్లాడిన ఒకటే. హర్యానాలో మాట్లాడే హిందీని, హైదరాబాద్లో మాట్లాడే హిందీ, లేదా బెంగళూరు మాట్లాడే హిందీ అని అంటారు కదా. భోజ్పురి అనే హిందీగా అనుకుంటున్నారు కానీ భోజ్పురి మైథిలి హిందీలో వేసేసారు. వాళ్ళు మాట్లాడే మాటలు హిందీ వాళ్ళకి అసలు అర్థం కాదు, హిందీ మాట్లాడే వాళ్ళకి అర్థం కాదు, కానీ హిందీ అనుకుంటారు. ఒకే హిందీలో కూడా 50% స్లాంగ్ తేడా అని మనం భాష యాసని అంటాం కానీ భాషను వాళ్ళు ఎవరో ఇలా కొట్టుకు చచ్చిపోయిన దాఖలాలు, లేకపోతే విద్వేషం రెచ్చగొట్టిన పరిస్థితులు ఎక్కడ కూడా లేవు. ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేవు. ఒక భాషకి, ఒక ప్రాంతానికి భాష పెట్టి దాన్ని ఇంకొకరి మీద విద్వేషం రెచ్చగొట్టే పరిస్థితులు ఈ ప్రపంచ చరిత్రలో ఏ భాషలో రాలేదు. పచ్చి రాజకీయ స్వార్థం కోసం, వాళ్ళు రెచ్చగొట్టిన మిగతా వాళ్ళ స్వార్థం కోసం ఎక్కువ జరుగుతున్నాయి ఎక్కడన్నా. కానీ మీరు చూపించండి, నాకు ఒక్క దృష్టాంతం చూపించండి, ప్రపంచ చరిత్రలు చూపించండి. కొరియా వాళ్ళు, ఉత్తర కొరియా, దక్షిణ కొరియాలు దేశాల కింద విడిపోయినాయే, యుద్ధం చేసుకున్నారే. కొరియా భాష ఒకటే గుర్తుంచుకోండి. ఇవాళ ఉర్దూ ఉంది, దక్కని ఉర్దూ, హైదరాబాద్ ఉర్దూకి అవధ్ అంటే లక్నో, అక్కడ ఆ నిజాం, ఆ షాహీలో ఎవరు పరిపాలించారు, ఆర్మన్ షా. ఇద్దరికి తేడా ఏదో కొట్టుకుంటారా? చాలా తేడా ఉంది రెండింటి మధ్యన. నీ ఉర్దూ, నా భాష ఉర్దూ, నాది ఉర్దూ కాకుండా ఇంకో భాష పెట్టుకున్నా, నాది లక్నో భాష, నీది హైదరాబాద్ భాష అంటారా? అంటారు కదా. ఈ చరిత్రలు ఎక్కడ ఉంటే కేవలం ఇక్కడ తీసుకొస్తాను. ఎవరు తీసుకొస్తున్నారు? రాజకీయ స్వార్థం కోసం, తమ స్వార్థం కోసం కొంతమంది. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. ఇడుపు కాగితం అనేది అద్భుతమైన తెలుగు పదం. ఇది ఎక్కడ ఒక సెపరేట్ ఎవరికి కాదు. తెలుగు భాషలో అనేక యాసలు ఉన్నాయి, భాషలు ఉండవు. భాష ఒకటే. నేను ఎవరో ప్రొఫెసర్ గారు కనకదుర్గ గారికి వచ్చి మాట్లాడారు, తెలుగు భాష అంటే తెలంగాణలోనే ఉంటుంది, ఆంధ్ర భాష అన్నారు. అందుకని తెలుగు భాష అంటే తెలంగాణ జీవనాడి తెలుగు అన్నారు. అందరం బ్రహ్మాండంగా అందరూ చెప్పారు. నారాయణ రెడ్డి గారు చెప్పారు, తెలుగు భాష అనేది తెలంగాణ తప్పలేదు. భాష ఒకటే ఉంటుంది. అంతేగాని యాస బట్టి రాయలసీమ భాష, కోస్తా భాష, ఉత్తరాంధ్ర భాష, తెలుగు భాష ఒకటే ఉంటుంది, యాసలు వేరే ఉంటాయి. ఎస్, మీరు ఇందాక భాష అన్నారు, యాస అన్నారు. సరే, కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ అండి. ఇడుపు కాగితం అనేది పట్టు ఇడుపులని ఇడుపు అంటాం. అన్ని చోట్ల ఉండే పదం అది. తెలుగు భాషని అనేక యాసలు, అనేక పలుకుబళ్ళు, అవన్నీ కూడా అనేక పదాలు గొప్ప భాషను చేసిన దానికి అందరి యొక్క అన్ని చోట్ల ఉంది. నేను ఆదిలాబాద్ వెళ్ళి అనుకోండి, మహబూబ్ నగర్ వెళ్తాను, అడవుల్లోకి వెళ్ళేప్పుడు సేవా కార్యక్రమం చేసిన భద్రాచలం డివిజను, లేకపోతే మంచింగుట్టో, శ్రీకాకుళం, లేదా తిరుపతి, రాయలసీమ, అనంతపురం, అన్ని చోట్లకి వెళ్ళి వచ్చాను. గ్రామాల్లోకి వెళ్తాను. ఇవాళ భాష బతికింది అంటే తెలంగాణ పల్లెలు, ఇప్పుడు ఏదో ఉర్దూ పదాలు ఉర్దూ హైదరాబాద్ వచ్చి ఉంటాయి, కొంచెం చోట్ల అక్కడక్కడ నిజామాబాద్, కానీ తెలంగాణ పల్లెల్లోకి వెళ్ళి చూడండి, అచ్చమైన తెలుగు భాష అక్కడ వెలసిల్లుతుంది. ఇవాళ అలాగే కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో అన్ని చోట్ల నిజమైన భాష లోపల ఉంది. మీరు భోజనం చేశారా? భోజనం అనేది తెలుగు పదం కాదు, అది కూడా యూరోపియన్ ఇండో భాషగా వచ్చిన సంస్కృతం కానీ హిందీ కానీ. హిందీ అనేది యూరోపియన్ ఇండో ఇరానీ భాష, ఇంగ్లీష్ కూడా యూరోపియన్ ఆంగ్లో సెక్షన్ భాష. కానీ మన తెలుగు భాష అనేది ఈ దేశ మూల భాషల్లో ఒకటి, ద్రవిడ భాష. ఈ దేశ మూలవాసుల్లో ఒకళ్ళం మనం. మన భాషను మనం కించపరచుకోవద్దు, మనలో మనకు. తర్వాత నేను చెప్తాను, ఇడుపు కాగితం మీద ఆ సినిమా తీసింది ఎవరు, అసలు ఎవరు, మొత్తం ఎవరు సినిమా తీసింది? మా పాలకొల్లు ఆయన బన్నీవాసు గారు. దాని అనుమానం ఉంది అల్లు అరవింద్ గారు, మా ఊరే. ఇంకో సుకుమార్ గారు, మా ఊరంటే మా పక్క జిల్లా
రైటింగ్ అండ్ సహనం పక్క జిల్లా రాజోలు ఈస్ట్ గోదావరి, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి. సినిమా తీసింది లేదా స్టాఫ్ మిగతా వాళ్ళందరూ కాదు మెజార్టీ వాళ్ళకేముంటుంది. అంటే కొంతమంది అంటున్నారు కావాలని సినిమాలో పబ్లిసిటీ కోసం ఒకళ్ళు ఎవరు తెప్పించారు, ఇది బ్రహ్మాండ ఇది అదొక ఇష్యూ నడుస్తుంది. ఆఫారిటీస్ వాళ్ళే కాబట్టి వాళ్ళు చేసి ఉంటారు, వేరే సంగతి. ఇంతకుముందు కొన్ని సినిమాలకి ఇలా జరిగినాయి కదా, చాలా క్లెవర్గా ఉంటారు, కానీ ఇది జరుగుండదు. సరే, కమింగ్ బ్యాక్ ఇంకో పాయింట్ని మాట్లాడదాం. నాకు చెప్పండి, ఎవరో 13.5 కోట్ల మంది తెలుగు ప్రజలు ఉన్నారు ఈ దేశంలో. ఎవడో నాలెడ్జ్ లెస్, ఎందుకంటే తెలుగు భాష ఎన్ని వైవిధ్యాలు కలుపుకునే గొప్ప భాషకి వెళ్ళిందనే అవగాహన లేని హక్కుపక్షులు కొన్ని 13 కోట్ల మందిలో 2-3 అంతే. ఎవడో పెట్టాడు ఏమని, దీనికి తెలుగులో అనువాదం ఉంది, నాకు తెలిసి అవ్వదు కాబట్టి అలా అజ్ఞానం అనుకుందాం. అజ్ఞానంతో పెట్టాడు దీనికి తెలుగు ఇడుపు కాగితం తెలియక దీనికి తెలుగు భాషలో డబ్బింగ్ ఉందని పెట్టాడు ఒక ఆయన. ఆ సపోర్ట్గా దొంగగా పెట్టినాడు, ఎందుకంటే మళ్ళీ రెచ్చగొడటానికి డమ్మీగా అకౌంట్లు పెట్టినాడు కూడా 2-3 మించి కనపడలేదు. దాని మీద ఒక 10,000 కౌంటర్లు వచ్చినాయి. బూతులు తిడతాం మొదలైంది, కులాలు బట్టి తిట్టారు, మతాలు బట్టి తిట్టారు, ప్రాంతాలు మొత్తం. ఎవడో పక్షులు ముగ్గురు రాసిన దానికి ప్రాంతాలని బూతులు పెడతాడు అవసరం అండి. అంటే ఎవరున్నారు, రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ఇలా రెచ్చగొట్ట అనుకోవాలి కదా. నిజంగా కొంతమంది అక్కడ కవులు కళాకారులు స్పందిస్తే, లేదా అక్కడ సాలిడేటివ్ విన్న ఎవరన్నా మాట్లాడితే ఖచ్చితంగా స్పందించడం అవసరం. ఎవరో ఆ రోజు పండితులు పెద్ద మనువాదులు అనుకున్న వాళ్ళు తెలంగాణ సాహిత్యవేదని ఎవరు కవులు అన్నారంట. సురవరం ప్రతాపరెడ్డి గారు తెలంగాణ కవులు మిగతా అంతా కవుల సంఘం తీసుకొచ్చారు. ఎస్, ఎందుకంటే ఆ రోజు ఒక వ్యాలిటీ ఉన్న మనిషి మాట్లాడి తప్పు అతను మాట్లాడింది, వీళ్ళు మాట్లాడింది తప్పు అంట, తప్పుగా దుర్మార్గం అంటున్నా. అలాగేం తెలుసు నాలెడ్జ్ గురించి. ఇడుపుకాయ తెలుగు మన పట్టుబిడుపు లేవు మన దగ్గర. ఇడుపుకాగితం చక్కటి తెలుగు పాదం, కాగితం అంటే అమరకలతో ఎవడని మాట్లాడింది. కాగితం అసలు పేపర్ అనేది తెలుగా? తెలుగు కాదు, ఫ్రెంచ్ ఇంగ్లీషు అలాగే 100 పదాలు తెలుగులో. కోస్తా రాయలసీమ తెలంగాణలో పర్షియన్ పదాలు, ఫ్రెంచి, ఇంగ్లీషు, అనేక పదాలు సంస్కృతం మన భాష అనుకుంటాం. ఎవరో హక్కుపక్షి రాస్తాడు మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ అని. మాకు మాత్రం కాదు, మా దేశం మూల భాషలు మాది ఇండో యూరోపియన్ భాష కాదు, మాది హిందీ ఇండో యూరోపియన్ భాష, దాని లిపి కూడా లేదు. అయ్యో సరే, అదొకటండి. అందుకు 2 పాయింట్ చెప్తున్నా. ఆడెవడో రాసిన దాన్ని పనిమాల అవగాహన లేకుండా రాశాడు పాప ఆయన, ఖండిస్తున్నాం. దాని మీద ఒకళ్ళిద్దరు, దాని మీద ఒక మతాలని కులాలని పెట్టి తిట్టాల్సింది ఏంటండి? ఎంత దారుణంగా అసభ్యంగా బూతులు తిట్టాల్సిన పని ఏంటి? ఎవరికాళ్ళు పాండిత్యం ప్రదర్శించాల్సిన పరిస్థితి ఏంటి? ఎవరన్నా కోస్తా రాయలసీమలో 99.99% అది తప్పని అంటున్నారు కదా, ఎవరిద్దరు ముగ్గురు తప్ప. దానికోసం ఎమోషన్ భావోద్వేగం ఎవరిని తీసుకొచ్చారు? ఏ పార్టీ ఉంది వెనకమాల? అధికారం కోల్పోయిన పార్టీయా? నిన్న ఒక వీడియో ఒక యూట్యూబర్ చేశారు, సినిమాల మీద రివ్యూలు ఇచ్చి అతను మాట్లాడింది ఏంటంటే ఇప్పటికిప్పుడు అది కాదు, ఎవడో అంతా అయిన తర్వాత తిడుతున్నారండి, బూతులు తిడుతున్నారు. ఫస్ట్ శతాబ్దంగా 5 రోజుల నుంచి తిట్టకుండా తిడుతున్నారు. ఇప్పుడు యూట్యూబర్ కాదు, అతను ఉన్నాడా, అతను 100 ఫాలోయింగ్ ఉందో లేదు డిఫరెంట్. అసలు సబ్జెక్టు అతను భాష గురించి రాలా. మీరు పొమ్మంటారు, ఎక్కడ ఇష్టం వచ్చిన మాట్లాడి దాని మీద స్పందించాడు, భాష మీద మాట్లాడాలి. భాష మీద కాదు, ఇష్టం వచ్చిన వీళ్ళు మాట్లాడారు, బూతులు తిట్టారు కాబట్టి అతను కౌంటర్ ఇచ్చి ఉంటాడు. అతనేమో ఇన్ఫ్లుయెన్స్ కాదండి. అసలు ఇంకా పెద్ద పెద్దలు ఎంతమంది మాట్లాడారు మీకు ఎంతమంది చెప్పను ఉద్యమంలో. నేను ఒకటి నాకు ఏంటంటే, తెలుగు భాష అంటే ఇప్పుడు దేనికి స్పందించాలి తెలుసా? మీరు గుజరాత్లో మీరు వెళ్ళి స్థిరపడ్డారు 20 ఏళ్ళు, మీ పిల్లలు 1వ తరగతి నుంచి పట్టభద్రులు కూడా అయిపోయారు. వాళ్ళు ఒక గుజరాతీ అక్షరం నేర్చుకోకుండా అయ్యే పరిస్థితి ఉంటుందా? లేదు కదా, ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలి. మీరు పంజాబీ వెళ్తారు, లేదా బెంగాలీ వెళ్తారు, బెంగాలీ నేర్చుకుంటారు కదా, తమిళనాడు వెళ్తారు. ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితి ఉంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్క అక్షరం కూడా నేర్చుకోకుండా ఇంటర్మీడియట్లో కూడా ప్రత్యేక సాంస్క్రిట్ లేకపోతే హిందీ అన్నీ పెట్టుకుని వెళ్ళిపోయే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తాండవించింది. ఉద్యమం చేశాం, మా సమాఖ్యలో పెద్దలు, సమితుల పెద్దలు వీళ్ళందరూ గట్టి ఉద్యమం చేసిన తర్వాత ఆఖరి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటే, ఆ రోజు మంత్రి గారు 2003లో మా మిత్రుడు, ఏమన్నా మీరు చేయాలంటే పాపం మంచి అంటే ముందు చర్య తీసుకుని ప్రభుత్వ ఉత్తర్వు 86 ఇచ్చారు. అంటే కనీసం ఒక భాష నన్న తెలుగుని మాధ్యమాలు అక్కర్లా, కనీసం ఒక భాషగా అన్న తెలుగు అన్న ఉంచండి బాబు అని చెప్పి, ఇంక్లూడింగ్ సిబిఐ. మేము వెళ్ళి సిబిఎస్ఈలతో మమ్మల్ని తోసేశారు. కాదని చాలా గొడవ చేసిన తర్వాత ప్రభుత్వం వాళ్ళందరూ అబ్జెక్షన్ చేస్తే 9 సంవత్సరాలు, అంటే ఒక్కొక్క సంవత్సరం చొప్పున 5 సంవత్సరాలు 9 సంవత్సరాలు పొడిగించారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చాలా కేసీఆర్ గారి హయాంలో తెలుగు భాషా సభలు నిర్వహించింది. తెలంగాణ తెలుగు భాష అంత ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించింది. మనం అభినందించాలి మిగతా. ఆ తర్వాత మీరు మొన్న ప్రభుత్వ ఉత్తర్వులు కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, అంటే తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేద్దాం. 21 సంవత్సరాలు అయిపోయింది కదా, మిగతా 10 పదార్థాలు కూడా అమలు చేద్దామంటే
హిందీ బ్యాచ్ ఉత్తరాది సనాతన బ్యాచ్ ఒకటి బయలుదేరి హైదరాబాద్ నడిబొట్టున వీరంగం చేశారు. ఎవరి కాలం ఒక్క ఈ భాష గురించి మాట్లాడేవాళ్ళు ఒక్కరు వచ్చి మాట్లాడారు ఆ రోజు. రమణాచారి గారు మంచి మీద చాలామంది ఉన్నారండి. నందిని సిద్ధారెడ్డి గారిని కూడా గౌరవిస్తాను. ఆయన తప్పు మాట్లాడలేదు, ఇలా మాట్లాడుతుంది సరికాదని మాట్లాడారు దాంట్లో. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఏమైపోయారంట, హైదరాబాద్ నడి బజార్లో వచ్చి ఎవరికి కావాలి తెలుగు మాకు అవసరం లేదని చెప్పి అసలు 21 సంవత్సరాలు అక్షరం కూడా ఒకటి నేరు అంటే అప్పుడు తెలుగు భాష నిలబెట్టుకోవాలని అది లేదా, సోయి లేదా? ఓ పక్కన పోతే అమిత్ షా గారు వచ్చి ఇష్టం వచ్చింది మేము రుద్దుతామంటే నమ్మ కన్నడ అని యడ్యూరప్ప గారు పోతే పోయిందని పదవి నేను ఇద్దరు తిరుగుతాను మాట్లాడే అన్నామేలే గారు ఎవరు బయటికి వెళ్ళిపోండి ఆ రోజు గొప్పవాడండి ఆ విషయంలో మాత్రం. మిగతా విషయం నా హిందీనే నీ దేశ అనుసంధాన భాషగా పెట్టుకోవాలంటే నేను ఒప్పుకోను. అధ్యక్షుడిగా ఉన్నాను బీజేపీ అధ్యక్షుడు తమిళనాడుకి, ఆయన ఐపీఎస్ రాజవంశీ వచ్చాడు ఉన్నాను. అంతగా కావాలనుకుంటే నా తమిళ భాషను దేశ అనుసంధాన భాష పెట్టుకున్న దమ్ము ఉన్న కలేజా ఉన్నవాడు వాళ్ళు. మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏమైపోయారండి వీళ్ళందరూ మాట్లాడేవాళ్ళు? కోస్తా వాళ్ళ మీద వాళ్ళు, రాయలసీమ మీద వాళ్ళు, రాయలసీమ తెలంగాణ మీద వీళ్ళు కొట్టుకు చావడానికి దేశం కావాల్సి వచ్చిందా, విద్వేషం కావాల్సి వచ్చిందా? అప్పుడేమైపోయారు వీళ్ళందరూ అడుగుతున్నాను నేను. ప్రభుత్వ ఉత్తర్వు 86 ఎవరు తీసుకొచ్చారు? వెళ్తే వీరశంకర్ గారు ఉన్నారు, మేమందరం ఉన్నాం దాంట్లో. ఈ ప్రభుత్వం రావడానికి కారణం ఏంటి? వాళ్ళ భాష నిలబడటానికి భాషోద్యమంలో ఎంతమంది పాల్గొన్నారు? నారాయణ గారిని తీసుకొచ్చాం, తారు డబ్బాలు పెట్టుకుని ఆ సెక్రటరియట్కి అదే విధంగా ఉండి సచివాలయం లేకపోతే తారు డబ్బాలు పెట్టుకుని కూర్చుంటే దానికి వేస్తూ ఉంటే పోలీసులు అరెస్ట్ చేస్తే ఏమైపోయారు వీళ్ళందరూ తెలుగు భాష ఉద్యమకారులందరూ? మళ్ళీ కొత్తగా వేరే భాష అంట. ఎక్కడైనా ప్రపంచంలో ఉందండి వేరే భాష? రాయలసీమ భాష, ఈ భాష, నెల్లూరు భాష అని ఉంటుందా? తెలుగు భాష ఉంటుంది, యాసలు ఉంటాయి. ఇప్పుడు మీరు కూడా అదే అన్నారు ఇందాక ఒక భాషని. ఇంకోటి చెప్తున్నాను, ఎంతగా ఉద్దేశాన్ని తీసుకుని మరి కాదు అంటారు. ఏంటి కాదు? ఏడపోద్ది. సరే అయిపోయింది. ఇంకోటి చెప్తున్నాను, హిందీ ఇంగ్లీష్ ఎలాగో ఉపాధి భాషకి వెళ్తుంది కదా, మనం అడ్డుకోలేని పరిస్థితులు ఉన్నాం. సరే దానికి హిందీ రాష్ట్రాల నుంచి 5 రాష్ట్రాలు ఒక్క తెలుగు బిడ్డ 1% ఏమన్నా బీహార్కి, జార్ఖండ్కి, ఉత్తరప్రదేశ్కి, రాజస్థాన్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. 1% వెళ్తున్నారేమో. ఇక్కడికి వచ్చి పనిచేసేవాళ్ళు 99% వాళ్ళే కదా. వాళ్ళు వచ్చి ఇక్కడ హిందీ భాష మనం నేర్చుకోవాలి, అక్కడికి వెళ్ళి హిందీ మనం నేర్చుకోవాలి. మన భాష అంటే తృణీకార భావం. బెంగళూరులో కన్నడ వాళ్ళని ఎంత దారుణంగా మాట్లాడేది తెలుసా? తెలుగు కన్నడ గురించి మనం ఏం మాట్లాడాలి? ఇంకోటి చెప్తాను దయచేసి, డ్యూ రెస్పెక్ట్. నేను సిద్ధారెడ్డి గారు మాట్లాడిన నేను వాళ్ళకి మద్దతు పలుకుతున్నాను, ఎందుకంటే ఆవేదన చెందారు. కానీ ఒకళ్ళిద్దరు మాట్లాడింది దాన్ని అంత పెద్దగా తీసుకోవాల్సింది కాదు. ఏం సాంస్కృతిక ఆధిపత్యం వాళ్ళ యాసల గురించి మాట్లాడితే నేను వాళ్ళ సినిమా పరిశ్రమ చేసిందని అవుట్రైట్ ఖండించిన వాడిని. నేను అబ్సల్యూట్గా చెప్తున్నాను. ఇవాళ నేను మాట్లాడుతున్నాను, స్వతంత్రం వచ్చిన వాటికి ఈ దేశంలో 2వ అతిపెద్ద భాష ఏది? హిందీ ఒకటి ఉంది పక్కన పెట్టిన, అనేక భాషల అనుసంధానంగా పెట్టుకున్నారు. 2వ అతిపెద్ద భాష ఏది? తెలుగు. ఈ స్వతంత్ర భారతదేశంలో 2వ ఎక్కువ మంది మాట్లాడే భాష 1940 నుంచి తెలుగు భాష ఉండేది. ఇలాగే తంపులు పెట్టి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుని తెలుగు మూడు రాష్ట్రం పక్కన తమిళనాడు పక్కన వాళ్ళకి పుస్తకాలు ఇవ్వడం కూడా మానేసి తీయటం వల్ల కనీసం మళ్ళీ మనం ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారండి, ముస్లిమ్స్ యొక్క మాతృభాష ఏంటి? తెలుగే. 99% మంది. ఏ ఒక్క ముస్లిం కూడా బంగ్లాదేశ్లో, ఏ ఒక్క ముస్లిం కూడా తమిళనాడులో, ఏ ఒక్క ముస్లిం కూడా కేరళలో 99.99% మంది మాట్లాడే భాష వాళ్ళ మాతృభాష తమిళ్. కానీ ఉర్దూ ఇంపోజ్ చేస్తారంటే పశ్చిమ బెంగాల్లో, పాకిస్తాన్లో 7% కూడా లేదు ఉర్దూ. పంజాబీ అని మాట్లాడతారు, వాళ్ళకి తెలియదు జనాలకి. ఉర్దూ వాళ్ళు ఇంపోజ్ చేస్తుంటే పోరాడి బంగ్లా అని పోరాడితే కాల్పులు జరిపిన దుర్మార్గమైన పాకిస్తాన్ ప్రతిలో అక్కడ 1952 చనిపోతే ప్రపంచ మాతృభాష దినోత్సవం కింద ఆ ఉర్దూ మీద జరిగిన పోరాటానికి మనం ప్రపంచ మాతృభాష దినోత్సవం జరుపుకున్నాం ఫిబ్రవరి 21వ తారీఖున. ఆ రోజు జరిగిన డాక్టర్స్ ఎంతమంది చనిపోయారు. మా మతానికి ఏమన్నా కానివ్వండి, నా మాతృభాష బెంగాలీ అన్నారు, మన మాతృభాష 99% మంది తెలుగు కదా. మొత్తం రాష్ట్రంలో ఉర్దూ ప్రచారం చేస్తున్నారు. ఏమనంటే నేను దర్శనం ఉండండి, అసలు ఏంటో మాతృమూలకాలు కూడా తెలీదా? మత భాషగా సంస్కృతం పూజలు చేస్తారు, ఉర్దూ ఎక్కడ చేసుకోమని లేదా అరబిక్ చేసుకోమనండి. మన అమ్మ భాషను ఎందుకు కాదనుకుంటున్నాం? ఈ గొడవలు పడిపోవటం వల్ల మాట్లాడే జనాభా తగ్గిపోవడం వల్ల 4వ స్థానానికి దిగజారిపోయింది వాళ్ళు ఇండియాలో తెలుగు. ఇది గొడవ వల్ల. ఇంతకుముందు 2వ స్థానం ఉండేది, ఇవాళ 4వ స్థానానికి దిగజారిపోయింది. ఎందుకు? మనం కొట్టుకోవటం వల్ల. రాజకీయ నాయకులు కూడా దాని తెలుగుని తక్కువ చేసే ఎన్టీ రామారావు గారి తర్వాత ఎవరు గట్టిగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఏం జరిగిందండి? వాళ్ళ అంతకుముందు పట్టించుకున్నారు, భాష సభలు పెట్టారు, జనమంగళరావు గారు, బావిలాల గోపాలకృష్ణారెడ్డి, అయిపోయింది. ఇవాళ ఎలాంటి పరిస్థితి ఉందంటే తెలంగాణకి కావాల్సిన ముఖ్యమైన విషయాలు నేను మాత్రం ఇక్కడ చెప్పానండి. 2025 బడ్జెట్లో అవుట్ ఆఫ్ కంటెస్ట్ కాదు, నేను రిలేట్ చేస్తున్నాను. 25లో రైల్వే బడ్జెట్లో ₹1 కోటి తెలంగాణకు పెంచి ఆ గుజరాతీ రాష్ట్రానికి 8,400 రెట్లు ఎక్కువగా 8,400 కోట్లు పెంచారు అంతకుముందు కంటే కూడా. తెలంగాణకు ₹1 కోటి పెట్టి రికార్డ్ బడ్జెట్ అని పేపర్లు వేసి చప్పట్లు తెచ్చుకున్నారు. వీళ్ళు ఎవరు మాట్లాడలేదే.
నేను వచ్చి బయట మాట్లాడే కదా, మీరు ఎక్కడ నేను మాణిక్ సార్ మాట్లాడే కదా, ఎందుకు మాట్లాడలేదు? వీళ్ళందరూ తెలంగాణ అభ్యున్నతి కోరేవాళ్ళు, అది లాభం కదా. ఆ తర్వాత వీళ్ళు ఇలా కొట్టుకు చేస్తున్నారు, కోస్తా తెలంగాణ రాయలసీమ అనుకుని ఈ సంవత్సరం 117 కోట్లు పెట్టి మళ్ళీ వాళ్ళకి. అంటే గత 3 సంవత్సరాల్లో వాళ్ళు వేసుకునే అక్కడికి వేసుకునే ముద్దుల రైలుతో పాటు సంవత్సరానికి 17,000 కోట్ల రూపాయలు, 60-70,000 కోట్ల రూపాయలు వాళ్ళ రాష్ట్రానికి, ఒక రాష్ట్రానికి ఇచ్చి తెలంగాణ రాష్ట్రానికి 10,800 11,000 కోట్లు ఇస్తే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? టాపిక్ డైవర్షన్, మొత్తం టాపిక్ డైవర్షన్. ఇవాళ కృష్ణా జలాల విషయంలో, మిగులు జలాల విషయంలో తెలంగాణకి దారుణమైన మోసం చేస్తే ట్రిబ్యునల్ చేసిందని ఆరోపణ ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మద్దతు ఇచ్చి తెలంగాణ వాదన కరెక్టే, మాకు అన్యాయం జరుగుతుంది 2 రాష్ట్రాలు వెళ్తే ఆ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ఇక్కడ మధ్యన ఇక్కడ రిజాల్వ్ చేసుకుని ఇద్దరి మీద గొడవలు పెట్టేసి ఈ 2 రాష్ట్రాల కంటే మాకు పై రాష్ట్రం వాళ్ళకి ఉంటారు కదా, వాళ్ళకి మద్దతుగా అఫిడవిట్ ట్రిబ్యునల్ వేసింది. ఎంత ధైర్యం ఉండాలండి? ఏళ్ళలో కొట్టుకు చేస్తారు. ఆ నాగార్జున సాగర్ పడి ఆ సాల్వ్ చేయరు ప్రాబ్లం. ఏళ్ళలో కొట్టుకుంటా వాళ్ళు కాళ్ళు కొట్టుకోవాలా, తాంబూలాలు ఇచ్చాను తన్నుకు సావాలా, నా దగ్గరికి నీ కాలు ముక్త బాంచిందరా అని ఢిల్లీలో వచ్చి పాదశాల దగ్గర నమస్కారం పెట్టాలి. ఇది అప్పుడు జరిగేది. నేను మాట్లాడిన మాటలో అవస్థ ఏంటో చెప్పండి. దాంట్లో తెగించేసి మళ్ళీ ట్రిబ్యునల్లో కూడా వేసేసింది సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రం. దాని గురించి ఎవరు మాట్లాడలేదా? వాళ్ళ పాఠ్యపుస్తకాలు, మిగతా రాష్ట్రాల పాఠ్యపుస్తకాలు తెలుగు వాళ్ళు, తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్ర ప్రభుత్వం. మనం ఏమనుకున్నాం? విడిపోతే ఇప్పుడు తెలుగు వాళ్ళు 13.5 కోట్ల మంది 4 రాష్ట్రాలు విడిపోయారు. భౌగోళిక విడిపోతే మానసికంగా కలిసి ఉందా అనుకున్నాం కదా. అందుకు నేను ఏం చేశాను ఆ రోజు విభజన జరుగుతున్న సందర్భంలో, ఇప్పుడు ఆంధ్ర భాష అంటే ఆంధ్ర నాకు అర్థం కాదు. ఆంధ్రలో ఏంటండి? ఇప్పుడు నన్నయ్య మొదటికేమన్నారు, సరే కాదు బమ్మెరిపోతనే మా మొదటికేమన్నారు, లేదా పాల్గొస్తాం. బమ్మెరిపోతను రాసింది ఏంటి? బమ్మెరిపోతను రాసింది ఏంటండి? శ్రీ మదాంధ్ర మహాభాగవతం, వరంగల్ ఆయనే రాసింది, అంతే కదా. సురవరం ప్రతాప్ రెడ్డి గారు గొప్ప చరిత్రకారుడు, మహబూబ్నగర్ జిల్లా, ఆయన చాలా తెలంగాణ అంతా గౌరవిస్తారు, ఆయన దినోత్సవానికి బాగా జరుపుకుంటారు. ఆయన రాసింది ఏంటి? చెన్నై నుంచి పెషావర్ వరకు తెలుగు వాళ్ళందరినీ కలుపుకుని అక్కడెక్కడ సెగ్రిగేట్ అందరం కలుపుకుని ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాశారు ఆయన. తెలంగాణ మనిషే కదా. ఇప్పుడు నాకు రావిన ఆయన దొడ్డి కొమరే అమరులైందండి. చిట్యాలమ్మ పోరాటం జై ఆంధ్ర మహాసభ అంటూ ఆంధ్ర మహాసభ ఎందుకు వచ్చింది? తెలుగు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అల్లంపల్లి వెంకటరామారావు గారు, రావిచెట్టు రంగారావు గారు వీళ్ళందరూ కూర్చుని 1921లో సంస్కార సభ పెడితే మరాఠీ వాళ్ళు మాట్లాడారు, హిందీ వాళ్ళు మాట్లాడారు, ఉర్దూ వాళ్ళు మాట్లాడారు, తెలుగు వాళ్ళు మాట్లాడితే బేదంగి ముక్కు మొహం లేని భాష కూర్చోమన్నారట. అవమాన భాషలో నిజాం ఆంధ్ర రాష్ట్ర మహాసభ పెట్టారు వాళ్ళందరూ తీసుకొచ్చి. రావినారాయణ గారు తల అధ్యక్ష. చరిత్ర ఇది. ఆంధ్రుల మహాసభ మీద జరిగిందండి. ఆంధ్రులు ఎప్పుడు కూడా చెప్తారు. 200 ఆంధ్ర శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర గ్రంథాలయం ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. నరేంద్ర నా దగ్గర ఫోటో కూడా ఉంది. నరేంద్ర ఆంధ్ర గ్రంథాలయం ఎక్కడ? వరంగల్లో బ్రహ్మాండమైంది ఉంది. అక్కడ నేను అక్కడికి వెళ్ళి అక్కడ సమావేశంలో పాల్గొని వచ్చాను. నేను నవీన్ గారు, అంశనవీన్ గారు అందరూ ఉండేవారు దాంట్లో. అక్కడ అసలు గొప్ప రైతులు. నేను అది కోరుకుంటున్నానండి. నేను ఎన్ని మాటలు పడ్డానో తెలుసా ఆ రోజు ఆంధ్ర తెలంగాణ ఉద్యమంలో. ఇప్పుడు పుట్టిన కొన్ని పోస్టులు ఎవరు కనపడలేదు నాకు. ఆ రాదు కనిపెట్టు అవతల ఎంత మాట్లాడినా తెలంగాణ అంటే మీ ఉమ్మడి కుటుంబంలో ఆ తమ్ముడు విడిపోతాన్ని చూస్తాడు. కుదరదరా బాబు, నువ్వు రోడ్డు మీద ఉన్నానంటే కోపం వస్తుంది, ఏదో గట్టిగా మాట్లాడు. సమైక్యం కోరేవాడు మాట్లాడకూడదు, ఎందుకు కలిపేళ్ళని కోరుకుంటాను. అది నేను పాటించాను. వాళ్ళు కోపం వచ్చిన ఎప్పుడు నేను ఒక్క మాట 40 సంవత్సరాల నుంచి ఆ ఉద్యోగ నాయకుడు ఉన్నాడు ఏపీలో, ఒక దరిద్రం మాట్లాడాడు. తెలంగాణ నుంచి నాయకులు బూతులు మాట్లాడారు. చాలా సంయమనం, కత్తి మీద సాము చేసాం. ఆఖరికి 70 సంవత్సరాల్లో ఏ రోజు చేయనట్టు ఆంధ్ర తెలంగాణ ఇంటలెక్చువల్స్ మీట్ మిగతా వాళ్ళందరూ దళితత్వం రాజారావు గారి దగ్గర నుంచి మా దగ్గర ఉన్న ప్రొఫెసర్ కృష్ణమోహన్ రెడ్డి గారు, ప్రొఫెసర్ రామచంద్ర గారు, ప్రొఫెసర్ రామకృష్ణ మీ అందరం తీసుకొస్తే అక్కడ ప్రొఫెసర్ కోదండరామ్ గారు, ప్రొఫెసర్ కనకదుర్ గారు, టంక్షాల అశోక్ గారు జర్నలిస్టు, తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ గారు ఒంట్లో బాగాలేదు, ఆయన క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లో సరే శ్రీనివాస్ గారు పిలిచారు కదా అని వచ్చి మేమందరం కూర్చుని ఒకవేళ విభజన జరగకూడదని మా అభిప్రాయం, జరిగితే ఎలా పరిష్కరించుకోవాలని పెడితే నా మీద ఒక ఎంపీ పురుగులు పడి అవి తెలియదండి విజయవాడ గుంటూరులో పెట్టి నన్ను చాలా అమానుషంగా తిట్టారు. మంచి ప్రయత్నం చేశాను నేను. కొండా లక్ష్మీబాబు కేసీఆర్ గారు మాట్లాడిన అహంకారం ఏ రోజు నేను ఆయన కలవలేదు, ఆయన మాట్లాడలేదు, ఎక్సెప్ట్ టీవీలో మేము చర్చలు గట్టిగా చేసుకున్నాం తప్ప. కానీ కొండా లక్ష్మీబాబు గారి ఇంటికి వెళ్ళాను. కొండా లక్ష్మీబాబు గారు మా మిత్రులను తీసుకెళ్ళి కోస్తా రాయలసీమ జిల్లాలు తిప్పారు ఆయన. ఎస్, ధైర్యంగా మా తెలంగాణ కోరుకుంటామని చెప్పాడు ఆయన. 1969లో తన మంత్రి పదవి రాజీనామా నిజమైన త్యాగం చేసిన వ్యక్తి కొండా లక్ష్మీబాబు. ఆయన దక్కిందంటండి ఇవాళ. ఆయన ఉన్న జలదృశ్యంలో పుట్టింది తెలంగాణ రాష్ట్రంతి. ఆ దాంట్లో గంటేశారు కదా ఆ రోజు పాలకులు. ఆయనకి ఇల్లు ఒకటి ఏర్పాటు చేసే పరిస్థితి కూడా లేకపోతే రాజశేఖర్ గారు చేశారు. సత్యం నేను మాట్లాడేది, నేను సత్యం మాట్లాడుతున్నా. ఈ చరిత్ర ఎవరికి తెలుస్తుంది? విద్వేషం ఏం సాధించుకుంటారో నాకు అర్థం కాదు. ఈ విద్వేషం కొట్టుకుని చచ్చిపోతుంటే ఢిల్లీ పాఠశాలలో ఆనందంగా ఉన్నారు. తెలంగాణకి ఎంత ఒక నేషనల్ పార్టీ ఇచ్చారా? 12 సంవత్సరాల నుంచి ఎవరు మాట్లాడారు? ఇప్పుడు మాట్లాడినాళ్ళు ఒక నేషనల్ పార్టీ వచ్చిందా? ఎన్ని ఇచ్చారు? కెన్ బట్వా ప్రాజెక్ట్ ఇచ్చారు. ఎవరు సొమ్మని ఇచ్చారు? కేంద్ర ప్రభుత్వం కెన్ బట్వా ప్రాజెక్ట్ ఇచ్చేసింది. అప్పర్ భద్ర ప్రాజెక్ట్. అరే అప్పర్ భద్ర అయితే
రాజుల బండకి తుంగభద్రకి దెబ్బ తగులుతుంది కదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి అని చెప్పి వీళ్ళు నీళ్ళే ఆడకి ఇళ్ళలో వచ్చినాయి నిపుణ పోలవరం నీళ్ళు వచ్చినాయి కాబట్టి మేము పోలవరంలో వాడేసుకున్న ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు కానీ మేము వాడేసుకున్నాను అఫీషియల్గా ఇచ్చింది. వాళ్ళు మాట్లాడలేదు. దాని మీద ఎందుకు నోరు పడిపోయింది? నిన్న ప్రధానమంత్రి వచ్చి పచ్చి అబద్ధాలని మాట్లాడితే తెలంగాణలో మేము గుజరాత్ కంటే ఎక్కువ మీకు ఇస్తున్నామని పచ్చి అబద్ధాలు, రైల్వే బడ్జెట్ మీకు చెప్పాను కదా 60,000 కోటి 10,000 కోటి ఇంత దారుణంగా మాట్లాడితే ఎందుకని కౌంటర్ లేకుండా పోయింది ప్రభుత్వం నుంచి ప్రతిపక్షాల నుంచి? వాళ్ళ మీద మాట్లాడరా? పైన నీళ్ళు ఆఫ్ చేస్తుంటే మాట్లాడరా? కోస్తా రాయలసీమ కింద ఉందా? నీళ్ళు కింద ఉన్నాయా? వాళ్ళ మీద ఏముందండి? అందులో పొరపాటు చేస్తే నేను ఆ రోజు ఎంత బాధలు పడ్డా నేను. ఇద్దరి మధ్యన మేము మాట్లాడుతూ ఉంటే అంటే నేను అయితే కేసీఆర్ పక్కన లేదా జగన్పాటి రాజగోపాల్ గారి పక్కన ఇటు పక్కన ఉండాలా? స్వతంత్రంగా ఉండకూడదా? ఇవాళ నేను మహబూబ్నగర్ వెళ్ళినా కరీంనగర్లో ఎందుకు రెస్పెక్ట్ చేస్తారు? వక్త ఎన్ని బాధలు వచ్చినా తెలంగాణ ప్రజలు నా అన్నదమ్మును అండి. కోపం పెట్టుకుంటామా? తమ్ముడు మాట అంటాడు తిడతారా? కొంత బూతులు తిడతారు, తల్లిని తిట్టినట్టే కదా. అంతే కదండి. అందుకని దాని మీద నిలబడ్డాం. అందువల్ల ఇది అద్భుతం. నేను వాళ్ళు కూడా చెప్తాను, మీరు ఆపండి. ఇటుపుగా అయితే అద్భుతం. మీకు మీకు తెలుగు భాష గురించి అవగాహన లేదు, భాషోద్యమం గురించి కావాలని భాష నిలబెట్టేది కాదు. అది అద్భుతమైన పదం. ఈ తెలంగాణ విలేజ్ వెళ్ళండి, ఎన్ని గ్రామాలకు వెళ్ళండి. ఇప్పుడు ఇంగ్లీష్ భాష మనకు ఇంగ్లీష్ భాష చాలా పదాలు వచ్చేసినాయి మన దాంట్లో, అలాగే ఉర్దూ అన్నీ వచ్చేసినాయి. కానీ నేను అడుగుతున్నా ఆ పదాల యొక్క అమరిక కూడా మీకు తెలియదు. అలాగే దాన్ని ఎవరో ఇద్దరు ముగ్గురు అన్నారని చెప్పి దాన్ని ఒక విద్వేషకేట్లా రాసుకుంటారు. అడేవాడు పనికిమాలాడు. ఒక ఆయన ఇచ్చాడు కాబట్టి దాని కౌంటర్ ఇంకొక ఆయన మాట్లాడతాడు. దాని మీద కవులు కళాకారులు స్పందిస్తారు. ఎవరన్నా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరన్నా ఒక రాజకీయ నాయకుడు కానీ, ప్రముఖ రాజకీయ నాయకుడు కానీ, లేకపోతే ఒక భాషావేత్త కానీ, లేకపోతే కవులు కళాకారులు ఎవరైనా స్పందించారా? నేను అందశ్రీ మా ఆఫీస్కి వచ్చేవారు. మాయమైపోతున్నాడు మా మనిషి అని. అందశ్రీ తెలంగాణ మీరు అనుకుంటారేమో, తెలుగు జాతి గర్వించగా ప్రపంచంలో గొప్ప అసలు ఆ భావం జై జై హే తెలంగాణ జనని జీకేతనం అని వస్తే తెలంగాణ రాష్ట్ర గీతంగా ఉంది కదా, ఆయనకి 5 సంవత్సరాల అవమానం జరిగింది. అప్పుడు ఎవరు రాలేదే ఇళ్ళు అంటున్నా, వీళ్ళందరూ సంబంధించారు. ఆయన బాళ్ళలో కళ్ళం నీళ్ళు పెట్టుకున్నాడే ఆయన జరిగిన అవమానానికి. మాట్లాడేది ఆయన తీసుకెళ్ళి మేము మా జిల్లాలో అనలేదు, ఆంధ్రప్రదేశ్ అంతా తెలంగాణ అంతా మాది అనుకున్నాం. నేను గోదావరి జిల్లాలో తీసుకెళ్ళి సన్మానం చేయించాం. దగ్గర ఉన్నాయి. కోట టెంకన్న గారు తెలుగు సభలకు వచ్చినప్పుడు బెంగళూరు దగ్గర అడిగాను, ఏమండి ఇలా మాట్లాడి. ఆయన కూడా పల్లె కన్నీరు పెడుతుందన్నాడు. అన్నంతా అలాగే ఇది అనంతపురంలో దాన్ని చాలా అద్భుతంగా స్లాంగ్లో చాలా గొప్ప కళాకారులు వాళ్ళు. జయరాజు గారు ఉన్నారు, చాలా మంచివాడు. పుస్తకం అద్భుతమైన పుస్తకం వేసి ఇచ్చాడు. చాలా గొప్పగా వాళ్ళండి. వాళ్ళందరినీ నేను తెలంగాణ వాళ్ళ కింద లేదా ఒక జిల్లా వాళ్ళ కింద అనుకుంటానా, గుండెలో పెట్టుకుంటామండి. వంగపండు గారు ఉన్నాడు నా సభలకు వచ్చారు ఆయన నేను చేసినప్పుడు. ఎందుకని ఒక తెలుగు జాతి మనలో మనం 13 కోట్ల మంది భౌగోళిక ముక్కలైపోయాం. మానసికంగా ఒకటవ్వాలనే కదా జయశంకర్ గారికి అందరూ. జయశంకర్ గారు చనిపోయారు, గుర్తుందా? చనిపోయినప్పుడు నేను, పొత్తూరు వెంకటేశ్వరరావు గారు, డాక్టర్ కిషన్ గారు ఉన్నారు, మదన్మోహన్ గారు వాళ్ళ బావగారు అవుతారు. మేము ముగ్గురు ఆయన చనిపోయే ముందు ఆయన దగ్గరికి వెళ్ళాం. అంటే బాలేంద్ర మామూలుగా మేము అక్కడే ఉన్నాం. అప్పుడు తెలంగాణ ప్రముఖ నాయకులు ఎవరు చనిపోయినప్పుడు దగ్గర లేరు. ఆయన ఇల్లు కూడా అమ్ముకుని ఒక అపార్ట్మెంట్కి ఉండేవారు జయశంకర్ గారు. వెళ్ళినప్పుడు మేమందరం అక్కడ సిద్ధాంతం గడిచిన తర్వాత తిరిగి వస్తుంటే కేసీఆర్ గారు భువనగిరి దగ్గర అప్పుడు వెళ్తున్నారు ఆయన. అందుకని ఎప్పుడన్నా కోస్తా రాయలసీమ ప్రాణాలు మేము ఏమనుకుంటా అంటే ఒక తెలుగు జాతి గొప్పతనాన్ని చిన్న ఉంటాయి, విభేదాలు ఉంటాయి. భౌగోళికంగా 4 రాష్ట్రాలు విడిపోయాం. తమిళనాడులో కోట్ల మంది ఉన్నారు కదా, కర్ణాటకలో కూడా 1 మంది 80 లక్షల మంది ఉన్నారు కదా, అలాగే ఒడిశాలో దక్షిణ భాగంలో చాలామంది ఉన్నారు కదా. సోలాపూర్లో మొన్న వెళ్ళొచ్చాను. సోలాపూర్లో 40 సంవత్సరాలు తెలుగు వాళ్ళే ఎంపీలుగా చేశారు. పుంజాల గారు మేయర్గా చేశారు, సాధు గారు మేయర్గా చేశారు, ఎంపీగా చేశారు. రామ్టెక్ నుంచి ఈయన ఎన్నికలేదు. మధ్యప్రదేశ్ 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేశాను తెలుసా. తెలుగు బిడ్డలు 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేశారు. మనం కొట్టు 8 రాష్ట్రాలకండి. ఇప్పుడు ఒరిస్సా రాష్ట్రాన్ని మొదటి పర్లమెంట్ రాజా గారు చేశారు. తమిళనాడుకి ఇప్పుడున్న పాత ముఖ్యమంత్రి స్టాలిన్ గారు నాన్నగారు దక్షిణామూర్తి గారు అలియాస్ కరుణానిధి గారు చేశారు. కర్ణాటక సొంతం వచ్చిన మొట్టమొదటి చెంగళారెడ్డి గారు ఉన్నారు. మధ్యప్రదేశ్కి రాఘవేంద్రరావు గారు చేశారు, ఉమ్మడి సిపికి సెంట్రల్ పొజిషన్స్ అంటారు చేశారు. మహారాష్ట్రకి మన కరీంనగర్ నుంచి వెళ్ళిన బిడ్డ మారుతిరావు గారు ముఖ్యమంత్రిగా చేశారు. అక్కడి నుంచి కేంద్ర మంత్రులు చేశారు. 8 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు చేశామే. మన లిపి 4 దేశాలకు లిపి ఇచ్చిందే. అంటే బట్టిపల్లి పాత పల్లవ లిపి తమిళనాడు క్లెయిమ్ చేయవచ్చండి. కానీ చెప్తున్నాను, ఓల్డ్ సున్నీస్ తెలగబాత్ శాస్త్రం అనేది ఇండోనేషియాలో ఉంది. ఓల్డ్ సున్నీస్ లిపి మన లిపి నుంచి వచ్చింది. తెలుగు కన్నడ ఒకటే లిపి అండి. 11వ శతాబ్దం ఆల్మోస్ట్ కాదు, 11వ శతాబ్దం ఒకటే లిపి. తర్వాత తెలుగు మరింత సౌందర్యాన్ని అంటే ఒక రౌండ్ షేప్ని తీసుకొచ్చి కొంచెం రిఫైన్ చేశారంటారు.
మన లిపి ఇండోనేషియాకి, ఖెమర్ భాషకి, చంపాకి, మోన్‌కి ఎళ్ళిందని మనం మీరు నెట్‌లో కొట్టినా, గూగుల్ తెల్లో వికీనా అని అడిగినా చెప్తుంది. ఇప్పుడు చాట్ జీపీటీ బాబాయ్ కూడా వచ్చాడు. అందుకని ఇయన్నీ అంత గొప్పదే. అనేక దేశాలను పరిపాలించామే. 2 దేశాలకు పతాకాలనిచ్చామే. పింగళి వెంకయ్య గారు మన ఇండియాకి మన దేశానికి ఇస్తే విక్రమ్ రాజ్ సింఘే అలియాస్ స్వామినాయుడు గారు అంటే శ్రీలంక ఆఖరి రాజు. ఆ సింహం గుర్తిస్తే తర్వాత సింహంని ఆ గుర్తునే శ్రీలంక పతాకంగా తీసుకుందే. అంత గొప్ప చరిత్ర ఉందే. ఇలాంటి వాళ్ళు మనం ఏం చేయాలి ఒకసారి కోటిలింగాలని తెలంగాణ కరీంనగర్ జిల్లా ఉంది. చాలా గొప్ప ప్రదేశం. దాంట్లో ఆంధ్ర శాతవాహనులు ప్రతిష్టానం గాని అది గాని ఆ తర్వాత అమరావతి అనుకోండి నాకేం అభ్యంతరం లేదు. అమరావతి మొదట నాకంతా తెలుగు జాతి మొత్తం కావాలండి నాకు. నేను అందుకనే ఒక ప్రముఖ టీవీ మోడరేటర్ గారు నేను అమరాబాద్ రిజర్వ్ ఫారెస్ట్‌లో చెంచులగూడెల్లో హెల్త్ క్యాంపులు పెట్టి వస్తా ఉంటే, "ఏవండీ 3 రోజులు ఎక్కడేం చేస్తున్నారు తెలంగాణలో?" మీరన్నారు. "విజయేంద్ర నాకు మొత్తం తెలుగు జాతి మొత్తం కావాలా? నాకు మొత్తం కావాలని" చెప్పాను. నా ప్రపంచంలో నాకు కావాల్సిన మానవీయత తెలుగు జాతి. ఆ తర్వాత మీ దేశద్రోహానికి కూడా నాకు బాధ లేదు. ఆ తర్వాత మన దేశం అన్ని అందరితో కలిపిన మన దేశం ప్రపంచం నంబర్ 1 ఉండాలని కోరుకున్నా. కానీ నాకు తెలుగు జాతి ప్రాధాన్యత. తిట్టుకుంటారు కొంతమంది. నేనేం పట్టించుకోను. ఒక జీవితం ఉంది. జీవితానికి సార్థకత ఉండాలి. అందువలన నేను మాత్రం అందుకని ఎమోషన్ పెంచి ఆళ్ళు తిట్టారు. లేకపోతే వీళ్ళు వాక్స్ మనం ఇటు సైడ్ మాట్లాడామనుకోండి, ఇటు 10,00,000 వ్యూలు వస్తాయి. ఇటు సైడ్ మాట్లాడిన 10,00,000 వ్యూలు వస్తాయి. అటు ఇటు. ఇద్దరూ వంచేసుకోరు. కానీ నిజాయితీ స్వతంత్ర వ్యక్తి ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు. నిజాయితీగా నిలబడండి. తెలంగాణ గాని, కోస్తా గాని రాసి ఎవరికీ అన్యాయం జరగాల్సిన పని లేదు. ఒక్క మెట్టు గనక ఒక్కొక్కరి దగ్గర అందరూ కలిసి చేతులు పెట్టుకొని పైకి ఎక్కుతాం. ఎవరు తగ్గాలి మేము తగ్గటానికి సిద్ధం. ఎవరైనా సరే. ఎవరన్నా దాని మీద వెళ్ళమన్నా గానీ, చిన్నదాన్ని పట్టుకుని పొలిటికల్‌గా ఒక భారీగా తీసుకొచ్చి ఎవరన్నా మాట్లాడారా? ఇప్పుడు గట్టిగా తిట్టారు కాబట్టి కళ్యాణ్ బాబు గారు మనుషులు ఎవరు అన్నారనుకోండి మళ్ళీ గొడవ అయిపోద్ది. ఎందుకంటే కళ్యాణ్ బాబు గారు అన్నదానికి కౌంటర్‌గా ఇయి వస్తున్నాయని చెప్పి వస్తున్నాయి. బట్ నాట్ కరెక్ట్ అండి. అందరం కలిసి ఎదుగుదాం. ఎవరి లోపాలుంటే అది సాధించుకుందాం. ఎప్పుడు కూడా నేనెప్పుడు అంకితభావంగా ఏ రోజు గత 40 సంవత్సరాల నుంచి నేను ఒక మాట మాట్లాడలేదు తప్పుగా. తెలుగు జాతి గొప్పతనం కోరుకుంటాను. రైట్. నమస్కారం.